ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ బెంజిన్ అన్నమాట. బెంజిన్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. బెంజిన్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ ఉండే అయాన్స్ని ఎలక్ట్రోఫైల్స్ అని అంటాం మనం. పాజిటివ్ ఛార్జ్ ఉండే అయాన్స్ని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాము. ప్రతిక్షేపించడం అంటే బెంజిన్లో ఒక హైడ్రోజన్ ప్లేస్లో మనం ఈ ఎలక్ట్రోఫైల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ది నైట్రేషన్. బెంజిన్ యొక్క నైట్రేషన్ చర్య. మెయిన్ రియాక్షన్ ఏంటంటే బెంజిన్ తీసుకుని దీనికి నైట్రేషన్ మిక్చర్ వేయాలి. నైట్రేషన్ మిక్చర్ అంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఎస్ఐకి ఇంపార్టెంట్ అమ్మా, ప్రాక్టీస్ చేయాలి అందరూ. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నైట్రేషన్ మిక్చర్ HNO3 H2SO4 ఈ రెండింటితోటి మనం చర్య జరిపాం. చర్య జరిపినప్పుడు మనకి నైట్రో బెంజిన్ ఏర్పడుతుంది. బెంజిన్ని నైట్రేషన్ మిక్చర్తో రియాక్షన్ చేసినప్పుడు మనకి నైట్రో బెంజిన్ ఏర్పడుతుంది. దీన్ని నైట్రేషన్ చర్య అని అంటాం. మెకానిజం చర్య విధానం ఉంటుంది. చర్య విధానంలో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే HNO3 H2SO4 దాంతో చర్య జరుపుతాయి. ఈ రెండు ఒకదాంతో ఒకటి చర్య జరిపి ఈ ఎలక్ట్రోఫైల్ నైట్రేట్ యొక్క ఎలక్ట్రోఫైల్ని ఏర్పరుస్తాయి. NO2+ ఏర్పడుతుంది. NO2+. ఇంక ఇక్కడ OH మిగులుతుంది. ఇక్కడ ఒక H తీసుకుని H2Oగా అది బయటకు వెళ్తుంది. ఇంకా మిగిలింది ఏంటి, ఒక Hని తీసేసుకుంది కదా OH, ఇంకా HSO4 మిగులుతుంది. ఈ విధంగా మనకి నైట్రేట్ యొక్క ఎలక్ట్రోఫైల్ ఏర్పడింది. దీన్ని బెంజిన్తో మనం చర్య జరుపుతాం. ఇది బెంజిన్లో ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటుంది. దీంతో NO2+ మనకి రియాక్ట్ అవుతుంది. NO2+ రియాక్ట్ అయినప్పుడు ఈ 6 కార్బన్స్లో ఎక్కడైనా ఇది యాడ్ అవ్వచ్చమ్మా. ఆల్రెడీ ఒక H ఉంది కార్బన్ దగ్గర, NO2 వచ్చి యాడ్ అయింది. ఇది వచ్చి ఈ కార్బన్ దగ్గర యాడ్ అయింది. H NO2గా మారినాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనమాట. ఈ బాండ్ ఇలా బయటకు వచ్చింది. ఇది వచ్చి అక్కడ యాడ్ అయింది. కార్బన్కి 4 బంధాలు ఉంటాయి, 4 సరిపోయింది. ఇది కార్బోనియం అయాన్ అంటాం. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దానిని కార్బోనియం అయాన్ అంటాం. ఈ కార్బోనియం అయాను రెజొనెన్స్లో పాల్గొంటుందన్నమాట. ఇది రెజొనెన్స్లో పాల్గొంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది, ఇది బయటకు వెళ్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్తుంది, ఇది ఇలా బయటకు వస్తుంది. HNO2 ఇలా రెజొనెన్స్ రూపాలు అనేవి ఏర్పడతాయి. లాస్ట్ స్టెప్లో ఈ కార్బోనియం అయాను ఒక H+ని కోల్పోతుంది.
దీన్ని బయటికి గంటేసి ఈ పాజిటివ్ ఛార్జ్ ఇలా లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఇలా నైట్రోబెంజిన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇంకొకడ ఒక -H+ ఉంది కదమ్మా, ఆ వెళ్ళిపోయిన H+, ఇక్కడ ఒక HSO4- ఉంది మనకి ఫస్ట్ స్టెప్లో. ఆ HSO4- ఈ రెండు కలిసి H2SO4గా మళ్ళీ మారిపోతాయి అన్నమాట. కెటలిస్ట్ మామూలుగా మారిపోతుంది H2SO4 కింద. ఇక్కడ మనకి 4th స్టెప్లో నైట్రోబెంజిన్ ఫామ్ అయింది. చక్కగా ఈ యొక్క రియాక్షన్ ఈ 5 స్టెప్స్ వేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. 2 రియాక్షన్స్ అన్న ఇస్తారు 10 మార్క్స్కి. ఆ 2 రియాక్షన్స్ 10 మార్క్స్కి వస్తాయి. చక్కగా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. బెంజిన్ని నైట్రేషన్ మిక్చర్తో చర్య జరిపారు, నైట్రోబెంజిన్ ఫామ్ అయింది. మెకానిజం చర్య విధానం ఎలా అంటే, ఫస్ట్ ఈ యారో మీద ఉన్న రెండు కూడా మనం రియాక్షన్ చేయాలి, ఒకదానితో ఒకటి చర్య జరపాలి. చర్య జరిపినప్పుడు మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ ఏంటి, NO2+ అనేది మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్. ఈ NO2+ H2O HSO4- ఫామ్ అయింది. ఈ NO2+ అనేది బెంజిన్తో చర్య జరిపి HNO2 కింద మారుతాయి. కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బోనియం అయాన్ రెజనెన్స్ రూపాల్లో పాల్గొంటుంది. ఈ రెజనెన్స్ రూపాల్లో ఒక కార్బోనియం అయాన్ తీసుకుని మనం ఒక H+ని బయటికి గెంటేస్తే ప్రోటాన్ని మనకి నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, మామూలుగా చదివితే వచ్చేవి. తర్వాత ఈ బయటకు వెళ్ళిపోయిన H+ HSO4- చర్య జరిపి H2SO4గా మారుతుంది. ఇది బెంజిన్ యొక్క నైట్రేషన్ చర్య. రెండవది ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చర్య. ఈ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ కూడా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యే. ఇది రెండవ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అన్నమాట. దీంట్లో కూడా బెంజిన్ తీసుకుంటాం. ఫ్రీడల్ క్రాఫ్ట్ అనగానే మీరు వేయవలసిన కెటలిస్ట్ ఏంటంటే అల్యూమినియం ట్రైక్లోరైడ్ అనమాట, AlCl3. ఫ్రీడల్ క్రాఫ్ట్ అనగానే మీకు ఇది గుర్తు రావాలి, AlCl3 కంపల్సరీ వేయాలి. ఆల్కైలేషన్ అన్నప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఏ ఆల్కైల్ హ్యాలైడ్ అయినా తీసుకోవచ్చు. మీరు మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాం, మీరు ఇథైల్ క్లోరైడ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ఆల్కైల్ హ్యాలైడ్తో మనం చర్య జరిపినప్పుడు ఆల్కైల్ బెంజిన్ ఏర్పడుతుంది అనమాట. మిథైల్ బెంజిన్ ఏర్పడింది. దీనికి మిథైల్ బెంజిన్కి మరొక పేరు ఏంటంటే టోలిన్. ఇది బెంజిన్. బెంజిన్ని AlCl3 సమక్షంలో మిథైల్ క్లోరైడ్తో చర్య జరిపినప్పుడు మనకి మిథైల్ బెంజిన్ లేదా టోలిన్ ఏర్పడింది. మళ్ళీ ఇంతకు ముందులాగానే చర్యా విధానం కూడా రాయాలి. ఇది మెయిన్ రియాక్షన్, చర్యా విధానం. చర్యా విధానంలో ఫస్ట్ ఈ యారో మీద ఉన్నవి రియాక్షన్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏమేమి ఉన్నాయి, మిథైల్ క్లోరైడ్ ఉంది, ఇంకా AlCl3 ఉంది, ఈ రెండు ఉన్నాయి. మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ ఏంటి, CH3+. ఫస్ట్ మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ ఏంటో రాసుకోవాలి. ఇంకా మిగిలింది AlCl4-. దీని నుంచి Cl తీసేసి దీనికి ఇచ్చామంతే, AlCl4-. ఇది మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ వచ్చింది. దీన్ని మనం బెంజిన్తో చర్య జరుపుతాం. బెంజిన్తో మనం ఇక్కడ ఆల్రెడీ ప్రతి కార్బన్ మీద ఒక హైడ్రోజన్స్ ఉంటాయి. CH3+ ఎలక్ట్రోఫైల్ని మనం బెంజిన్తో చర్య జరిపాం. అది ఇక్కడికి వచ్చి యాడ్ అవగానే ఈ బాండ్ బయటకు వచ్చి ప్లస్ ఛార్జ్గా మారుతుంది. సేమ్ ఇంతకు ముందు ఎలా రాసామో ఇప్పుడు కూడా అంతే, కాకపోతే ఇందాక NO2 రాసాము, ఇప్పుడు CH3 ఉంటుంది అంతే. ఒక మెకానిజం మీరు నేర్చుకున్నారంటే మిగిలిన వాటన్నిటికీ కూడా రాసేయచ్చు. మళ్ళీ HCH3, ఇక్కడ ఇందాక NO2 వేసాం, ఇప్పుడు CH3 వేస్తున్నాం, అంతే తేడా. ఒక కార్బోనియం అయాన్ ఫామ్ అయింది. ఈ కార్బోనియం అయాన్ రెజనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, సేమ్ ఇంతకు ముందు లాగానే. ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది, ఈ బాండ్ బయటకు వెళ్తుంది.
ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్తుంది, ఈ బాండ్ బయటకు వస్తుంది. ఇవి రెజనెన్స్ ఫార్మ్స్ ఇవి. నెక్స్ట్ 4th స్టెప్లో ఈ కార్బోనియం అయాను ఒక హైడ్రైడ్ అయాన్ని లాస్ అవుతుంది. HCH3 పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది, ఈ హైడ్రైడ్ అయాన్ బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఇంకా మిథైల్ బెంజిన్ తయారవుతుంది. H+ బయటకు వెళ్ళిపోయింది. ఈ బయటకు వెళ్ళిపోయిన H+ ఈ AlCl4- ఫస్ట్ దాంట్లో ఏం మిగిలిందో చూసుకోవాలి మనం. AlCl4- చర్య జరిపి AlCl3 + HCl ఫామ్ అవుతుంది. AlCl3 + HCl ఫామ్ అవుతుంది. మనకు కావాల్సిన మిథైల్ బెంజిన్ టోలిన్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రెడెల్ క్రాఫ్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది AlCl3. ఫ్రెడెల్ క్రాఫ్ట్ కెటలిస్ట్ అంటారు దీన్ని, ఉత్ప్రేరకం. AlCl3 సమక్షంలో ఆల్కైలేషన్ అంటే మనం ఆల్కైల్ హాలైడ్తో చర్య జరుపుతాం. ఆల్కైల్ బెంజిన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఫస్ట్ మిథైల్ క్లోరైడ్ AlCl3 ఈ యారో మీద ఏమున్నాయో వాటిని రియాక్ట్ చేస్తాం. చేసినప్పుడు మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ వస్తుంది. CH3+ వచ్చింది. దాన్ని బెంజిన్తో చర్య జరిపాం, కార్బోనియం అయాన్ ఏర్పడింది. కార్బోనియం అయాన్ రెజనెన్స్ రూపాల్లో పాల్గొంటుంది. ఈ రెజనెన్స్ ఫార్మ్స్ నుంచి ఒక హైడ్రైడ్ అయాన్ ఎలిమినేట్ అయ్యి మనకు కావాల్సిన ఆల్కైల్ బెంజిన్ తయారైంది. ఇక్కడ H+ AlCl4- తో చర్య జరిపి AlCl3 + HCl ఏర్పడింది. ఇది ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. నెక్స్ట్ ఇది ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, మూడోది. ఈ మూడేనమ్మా మీకు సిలబస్లో ఇచ్చినవి. క్రాఫ్ట్ ఎసైలేషన్, నైట్రేషను, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషను, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషను. ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటే బెంజిన్ని, ఫ్రెడెల్ క్రాఫ్ట్ అనగానే ఉత్ప్రేరకం ఏంటి? AlCl3. ఇప్పుడు ఎసైలేషన్ అన్నారు కాబట్టి ఎసిటైల్ క్లోరైడ్ తీసుకుంటాం. CH3COCl తీసుకున్నప్పుడు మనకి ఎసిటోఫినోన్ ఏర్పడుతుంది అనమాట. ఈ COCH3 పైన యాడ్ అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ CH3 ఉంది, ఇప్పుడు COCH3 ఉంది, అంతే. ఎసిటైలేషన్ అంటే. ఆల్కైలేషన్ అంటే CH3 రాసాం, ఎసైలేషన్ అంటే CO ఒకటి యాడ్ చేస్తారు, అదంతే. అంతకుమించి తేడా ఏమీ లేదు. ఇది ఎసిటోఫినోన్ అంటారు దీని పేరు, ఎసిటోఫినోన్. ఇది బెంజిన్. ఇందాక CH3 వచ్చిన ప్లేస్లో ఇప్పుడు COCH3 రాస్తాం, అంతే. ఫస్ట్ స్టెప్ మెకానిజం, చర్యా విధానం. ఫస్ట్ది రెండు చర్య జరుపుతాం. AlCl3ని CH3COCl ఎసిటైల్ క్లోరైడ్ చర్య జరిపాం. చర్య జరిపినప్పుడు మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ ముందుగా రాసుకుంటాం. CH3CO+ మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్. ఇంకా మిగిలింది AlCl4-, ఇది రాసుకుంటాం. నెక్స్ట్ బెంజిన్తో మనం ఈ ఎలక్ట్రోఫైల్ని చర్య జరుపుతాం. ఈ CH3CO+ని మనం చర్య జరుపుతాం. చర్య జరిపినప్పుడు ఆల్రెడీ ప్రతి కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ బాండ్ బయటకు వస్తుంది. బాండ్ బయటకు వచ్చి పాజిటివ్ ఛార్జ్గా మారుతుంది. ఒక H ఆల్రెడీ ఉంది కార్బన్ దగ్గర, ఇంకా COCH3 మనం ఒకటి యాడ్ చేసాం. కార్బోనియం అయాన్ ఏర్పడింది. ఈ కార్బోనియం అయాన్ రెజినెన్స్లో పాల్గొంటుంది. HCOCH3 పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది, ఈ బాండ్ బయటకు వస్తుంది. HCOCH3 మళ్ళీ ఈ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్ళింది, ఈ బాండ్ బయటకు వచ్చింది. HCOCH3 ఇలా రెజనెన్స్ ఫార్మ్స్ అనేవి ఏర్పడతాయి థర్డ్ స్టెప్లో. నెక్స్ట్ ఈ కార్బోనియం అయాన్ నుండి
మనకొక H ప్లస్ ఎలిమినేట్ అవుతుంది. ఈ పాజిటివ్ చార్జ్ లోపలికి వెళ్తుంది. H ప్లస్ ఎలిమినేట్ అవుతుంది. -H+. ఇంకా మిగిలిందేంటి? COCH3 మిగిలింది. H+ని బయటికి గెంటేస్తాం. ఇది ఎసిటోఫినోన్ దీని పేరు. ఈ 5th స్టెప్‌లో ఈ H+ ఇక్కడున్న మైనస్ చార్జ్ ఉన్న అయాను. H+ AlCl4 మైనస్ అయాను. ఈ రెండు ఒకదానితో ఒకటి చర్య జరిపి AlCl3 ప్లస్ HClగా ఫామ్ అవుతాయి. మనకు కావాల్సిన కాంపౌండ్ వస్తుంది. మళ్ళీ AlCl3 కెటలిస్ట్ గానే మారిపోతుంది. ఇది ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. బెంజీన్ అనేది AlCl3 సమక్షంలో ఎసిటైల్ క్లోరైడ్తో చర్య జరిపి ఎసిటోఫినోన్ని ఏర్పరుస్తుంది. మెకానిజం ఏమో AlCl3ని ఎసిటైల్ క్లోరైడ్ ఒకదానితో చర్య జరిపి మనకి ఎసిటైల్ అయాన్ ఎలక్ట్రోఫైల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎసిటైల్ ఎలక్ట్రోఫైల్ బెంజీన్తో చర్య జరిపి HCOCH3గా మారుతాయి. ఇక్కడ మనకి కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బోనియం అయాన్ రెజినెన్స్లో పాల్గొంటుంది. రెజినెన్స్లో పాల్గొన్న తర్వాత దీని నుంచి ఒక హైడ్రైడ్ అయాన్ ఎలిమినేట్ అయ్యి మనకి కావలసిన ఎసిటోఫినాన్ ప్రొడక్ట్ అనేది వచ్చింది. ఈ H+ ఎలిమినేట్ అయిన H+ ఈ AlCl4- తో చర్య జరిపి AlCl3 HCl ప్లస్ HCl ఏర్పడుతుంది. ఇలా ఈ 3 బెంజిన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అన్నమాట. ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోఫైల్స్ బెంజిన్లో ప్రతిక్షేపించబడ్డాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటారు. నైట్రేషన్కి అయితే NO2+ అనేది ఎలక్ట్రోఫైల్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అయితే CH3+ అనేది ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎలక్ట్రోఫైల్ అన్నమాట. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్లో అయితే CH3CO+ అనేది దీంట్లో ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్స్ మారుతాయి అంతే, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది.